హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ నిఖిల్ యొక్క న్యూ వెబ్ సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ వచ్చి ప్రతి శుక్రవారం అయితే ఇది ఒక్కొక్క ఎపిసోడ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక ప్రతి శుక్రవారం ఈ ఎపిసోడ్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అసలు చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. నేను కూడా దీన్ని ఫాలో అవుతున్నాను. నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేసెస్ మాత్రం చాలా చక్కగా ఎలా సాల్వ్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే నాకేమనిపించిందంటే ఈ యొక్క వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు చాలా వెబ్ సిరీసెస్ చూస్తూ ఉంటాం కదా, కానీ వాటిలో చాలా ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో ఒక 4-5 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటున్నాయి. అది కూడా ఒక ఒకసారి ఒక స్టోరీని తీసుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేసేయాలి. ఆ హత్య కేసు ఎలా జరిగింది, దాని ఇన్వెస్టిగేషన్ అవన్నీ ఒకటి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఫ్రైడే కల్లా ఇంకొక ఏం కేసు చేస్తున్నారని జస్ట్ దాని యొక్క ఒక 2-3 మినిట్స్ వాటి గురించి చెప్పి ఎట్లా జరగబోతుంది రీక్యాప్ లాగా చూపిస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కేస్ని సగం ఈరోజు చూపిస్తారు, నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ వీక్లో మళ్ళీ దాని కంటిన్యూషన్ చేస్తున్నారు అనమాట. అది నాకు కొద్దిగా అనిపించలేదు. అది కూడా కాక ఎపిసోడ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్ అనే కేసెస్ అయితే ఉంటున్నాయి, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే సికండి సినిమా మాత్రం నిజంగానే కన్నడ వాళ్ళు తీశారు అంటే అక్కడ కన్నడలో వస్తుంది, అలాగే తెలుగులో కూడా వస్తుంది. నిజంగానే ఆ సినిమా ఆ ట్రీజర్ చూసినప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చేసాయండి. నిజంగా దీంట్లో చాలా భారీ బడ్జెట్తో దీన్ని తీస్తున్నారు. దాంట్లో నిజంగా నిఖిల్ పాత్ర కూడా చాలా బాగుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని. ఇది కానీ థియేటర్లో వస్తే మాత్రం అసలు ఫుల్ హ్యాపీ అయిపోతారు నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం. నిజంగా రెండు కూడా సక్సెస్ఫుల్గా తన కెరియర్లో ఒక మంచి పేరుని తీసుకొస్తానని నాకైతే అనిపిస్తున్నాయి. విక్రమ్ ఆన్ డ్యూటీ కానీ అలాగే ఈ సికండి సినిమా కానీ నిజంగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.